హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నా న్యూ వ్లాగ్లో చూడండి, మా ఇంట్లో పూసిన పువ్వులండి ఇవి. నచ్చాయా మీకు? చూడండి, నచ్చితే కమెంట్ చేయండి. ఇదంటే మా ఇంటి ఎదురు వాళ్ళు ఇచ్చిన పువ్వులండి అవి. ఇదిగోండి, సబ్జా గింజలు నీటిలో వేసుకుని తాగితే వజన్ తగ్గుతుందని నేను డైట్ చేస్తున్నానండి. నాకు థైరాయిడ్ వచ్చింది కాబట్టి అలా ఒళ్ళొచ్చిందండి. లేకపోతే నేను బాగానే ఉండేదాన్ని. కొంచెం లాంగ్వేజ్లో తప్పైతే క్షమించండి. యోగా చేస్తున్నానండి. 1 అంటే 30 టైమ్స్ అనమాట. యోగా ఆసన్ అనమాట. 30 టైమ్స్ చేస్తున్నాను. కానీ ఇందులో 30 టైమ్స్ చూపించాలంటే చాలా టైం అవుతుంది కదండి. అందుకే కొంచెం కొంచెం చూపిస్తున్నాను. చూడండి, రోజు యోగా చేస్తానండి నేను డైలీ బ్లాగ్లో. అంటే ఇవన్నీ కూడాను, అంటే కపాలభాతి ఆసనాలు ఇవన్నీ కూడాను చేస్తున్నానండి. చాలా ఆసనాలు ఉన్నాయి. ఏదైనా మనం చేసేదాన్ని చూడండి, కపాలభాతి చేస్తున్నాను నేను. అంటే నాకు పెళ్ళవక ముందు నుంచి అనమాట నాకు అలవాటు అనమాట యోగా చేయడము. మమ్మీ నేను చేస్తున్నాను అనమాట. అలానే ఇప్పుడు కూడా అలా పెళ్ళైన తర్వాత చాలా చేంజెస్ వస్తుంటాయి, కానీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను నేను. ఇదిగోండి, నా ఆసన అయిపోయిందండి. దాని తర్వాత ఇంట్లో పిల్లలకి అంటే ఇదిగోండి బెడ్ షీట్ గట్ట మారుస్తున్నాను మా ఆయనతో మాట్లాడుతూ. అంటే మన మొక్కలం పని చేయక ముందంటే మన దగ్గర ఎవరైనా ఉంటే ఫాస్ట్గా మాట్లాడుకొని పని చేసి వచ్చండి. ఈ బెడ్ షీట్ అనమాట నేను 350 కల్లా తీసుకున్నానండి. కాటన్ అండి, ప్యూర్ కాటన్ అండి ఇవి. అంటే పిల్లలు బాటిల్ తాగేసి ఇక్కడక్కడ పెట్టేస్తారు కదా, అవన్నీ నేను సర్దుకుంటున్నాను. దాని తర్వాత అనమాట చూడండి, బెడ్షీట్ బాగా పరుచుకున్నాను. బాటిల్ తీసేసానండి. ఇందులో కనిపిస్తున్నాయంటే నీరు బాటిల్. దాని తర్వాత అనమాట మాట్లాడుతూ నిదానంగా పనులు చేసుకుంటున్నానండి. మా ఆయన్ని చెప్తున్నాను, వర్షం వచ్చింది కదా, పిల్లలు రెయిన్ కోట్ పట్టుకుని వెళ్ళారా లేదా అని. ఈ ఢోలక్ తకియాలు కూడాను నేను ఆన్లైన్ ద్వారాగానే రప్పించానండి. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అంత నేను పరిచిన తర్వాత మా ఆయన సేరబట్టారండి. దాని తర్వాత వేరే సోఫా నేను కవర్ చేస్తున్నాను. సోఫా కవర్స్ కూడా ఉన్నాయి చూసావా, ఏనుగులు. అవి కూడాను నేను ఫ్లిప్కార్ట్, మీషోలోనే ఆర్డర్ చేశానండి. ఎలా ఉన్నాయో చెప్పండి చూసేసి. నేను ఏవైనా ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే బయటికి వెళ్ళి కొనడం చాలా తక్కువ అనమాట. మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఇలాగే నేను ఆర్డర్ చేస్తానన్నమాట. మీకు నచ్చితే కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో. నేను వేసుకున్నానే దాన్ని నైట్ డ్రెస్ కూడాను నేను మీషో ద్వారాగానే రప్పించానండి. ఎలా ఉన్నాయో చెప్పండి, కమెంట్ చేయండి. నాకైతే ఈ పింక్ కలర్ ఎక్కువ నచ్చింది. దీన్ని బ్లూ కలర్ అయితే నాకు నచ్చింది. 2 కలర్లు ఇంకా అంతే ఎక్కువ అనమాట. పింక్ కలర్నే వచ్చింది నాకు. ఈ కలర్ నచ్చింది, అందుకే ఇది ఎక్కువ చూస్తున్నాను. అది వచ్చేయలేదు. మళ్ళీ మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లోని నేను ఏమైతే యూజ్ చేస్తానో. ఓకేనండి. దాని తర్వాత అనమాట ఇవన్నీ మా దగ్గర చాలా ఎండలండి. వర్షాకాలం కదండి, చాలా ఎండలు అనమాట. బట్టలు ఎండట్లేదు, దానివల్లే చాలా ఎక్కువగా బట్టలు ఉన్నాయండి. ఏమీ అనుకోకండి మీరు చూసిన వాళ్ళు. అంటే ఇవన్నీ నేను మడత పెట్టాలి అనుకున్నాను, కానీ ఎండలేదనమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ సోఫా మీద, బెడ్ మీద అక్కడ ఇక్కడ వేసుకుంటానండి. దానివల్ల నేను ఆ బట్టలన్నీ అక్కడ పెట్టాను. దాని తర్వాత చూడండి, ఇల్లు అయితే నేను క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత సోఫాలు గట్టన్ని సాఫ్ చేసుకుని దాని తర్వాత ఇల్లు చూపిస్తున్నానండి. అంటే ఈరోజు లక్ష్మీవారం అనమాట. లక్ష్మీవారం రోజు ఇల్లు అలకడు కదా, దానికి అంటే అందు గురించి నేను ఇల్లు మాత్రం చూస్తాను. గడప మార్నింగే నేను అలుగుతాను. కానీ ఎప్పుడంటే మేము మా ఇంట్లో అనమాట ఎవరో మా జాదవ్ గారు చనిపోయారు అనమాట. దానివల్ల కీడు వల్ల
నేను కొంచెం వేగంగా లేకుండా అనమాట, కొంచెం లేట్గా లెగిసిన తర్వాత కూడాను నాకు పనులు ఉన్నాయి, కానీ దాన్ని నేను చాలా వేగంగానే చేసుకుంటున్నాను. నాకు సరిపోతుంది ఈ టైము, అందుకే దీపం పెట్టట్లేదని కొంచెం లేట్ అయిపోయింది. దాని తర్వాత మా పిల్లలు అయితే లెగ్సేసి స్నానాలు కట్ చేస్తారండి. చేసేసిన తర్వాత అనమాట పిల్లలకి టిఫిన్ చేశాను. ఈరోజు ఇడ్లీ అండి. ఇడ్లీ అమ్మ అనమాట ఇడ్లీ నౌక పంపించారనమాట, తెచ్చారు. తెస్తే అమ్మ వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. దాని తర్వాత అనమాట పిల్లలు తినేసి అన్నీ రెడీ అయిపోయేవి, టిఫిన్లో కట్టి సెట్ చేశాను. దాని తర్వాత పిల్లలు వెళ్ళిపోయారండి. దాని తర్వాత చూడండి, నేను అయితే స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చేసి మీకు నమస్కారం చెప్తున్నానండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో రిప్లై ఇవ్వండి. అంటే దాని తర్వాత మా ఆయన నేను ఇడ్లీ వేసుకొని తింటున్నామండి మాట్లాడుతూ. ఫస్ట్ అనమాట నేను ఎప్పుడు ఇంకా నమస్కారం చేస్తూనే అన్నపూర్ణదేవికి తింటానండి. ఈ వీడియోలోనే అలా చేస్తాను అనుకోకండి, నేను ఇలా చేస్తాను. నాకు అలవాటు అనమాట. మా నాన్నని చూసి నేను నేర్చుకున్నానండి. నాన్న అనమాట కొంచెం అన్నం తీసి సైడ్ పెడతారు, దానివల్లే నాకు అలా అలవాటు అయ్యింది. అంటే ఎండ మేము తినకముందు అనమాట ఎండ లేదు అంతగా, ఇప్పుడైతే చాలా విపరీతంగా ఎండ వస్తుంది. దానివల్లే అనుకున్నానికి, అంటే పిల్లలు వచ్చిన తర్వాత ఇటు అటు తిరుగుతారు కదా, కొంచెం ఇరక్గా ఉంది. దానివల్లనే అనమాట స్కూటీకి కొంచెము బయట పెట్టాలని అనుకున్నాను, బయట పెడుతున్నాను. చూడండి, అంటే నాకు స్కూటీ చాలా ఇష్టం అన్నమాట. స్కూటీ తొక్కడం కూడాను మా బావగారే నేర్పించారండి. మా బావ ఇదిగోండి పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి. వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుంటారా బాబు అంటే ఇటు అటు తిరుగుతున్నారండి పిల్లలు. అంటే ఇద్దరు పిల్లలు కూడా ఒకే చుట్టూ వచ్చేసారండి. ఏదో ప్రాబ్లం అయిందండి బస్సు, దానివల్ల బేగా వచ్చేసారు. ఈరోజు నేను ఏమున్నానో చూడండి. వండింది నేను చూపించలేదండి, ఎందుకంటే రోజు అలానే చూపిస్తే బాగుండదు కదా, ఇలానే కూడా చూపించాలని. పప్పడాలు, పప్పు, కందిపప్పు అనమాట, ఆనపకాయ కూర, అన్నం అండి. మళ్ళీ పల్లీ చట్నీ కూడా ఉంది, కానీ అది చూపించలేదు. ఇవన్నీ తినమంటే మా పాప అంటుంది, మమ్మీ నేను కూర తిన్నా అంటుంది. తినాలి కదండి, తింటే కదా బాగుంటారు, తిన్నానుంటుంది. కానీ నేను అంత చెప్పినా మా పాప తినలేదండి. చూడండి, మా ఆయన గారు తింటున్నారు, మా బాబు కూడా తింటున్నాడండి. అలాగే మా పాప నేను కూడా తింటున్నాము. మీరందరూ తిన్నారా లేదో కమెంట్ చేయండి. అంటే హౌస్ వైఫ్కి ఇవే ఉంటాయి కదండి చాలా. అంటే మనం చేసుకునే పనిని మన టైంలో చేసుకోవాలి. టైం మనకి అవ్వకపోయినా సరే దాన్ని అనమాట కొంచెం తీసుకొని మనము, అది మన మైండ్ వేరేలా చెప్తుంది మనకి, అది వినకూడదు. మనకి ఏటైతే చేయకుంటుందో అదే చేయాలి. అలా మనము మైండ్ సెట్ చేసుకోవాలన్నమాట. ఈ గిన్నెలు అనమాట నేను కొంచెం లేట్గా దోముతానని అనుకున్నాను అనుకో, మళ్ళీ వెనక ఓపెన్ తెచ్చుకుని దోమాలి. అందుకే తిన్న వెంటనే గిన్నెలు దోమేసామనుకో, గిన్నెలు మనకి కిచెన్ అనమాట క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత అనమాట కిచెన్లోని సాఫ్ అయిపోయిన తర్వాత మా పిల్లలైతే వైట్ డ్రెస్ అండి చాలా విపరీతంగా మార్కులు, అంటే చాలా హద్దు జాదా గందా చేస్తారండి. దానివల్ల నేను అనమాట ఎండ వస్తుంది కదా, ఇవి సాటర్డే వేసుకుంటారు. ఈరోజు అనమాట ఫ్రైడే కాదు, లక్కీ వార్ అంటే గురువారం అనమాట. గురువారం రోజు నేను నేల తీసుకొని ఎండేసుకున్నానండి, ఎండ వచ్చిందని. అవన్నీ నేల తీసుకున్న తర్వాత కొంచెం గిన్నెలు అలా గుర్తొచ్చింది, బట్టలు నేలిస్తాను. దాని తర్వాత అనమాట గిన్నెలు గట్టదు. అంటే నేను ఇడ్లీ చేశాను కదా, ఇడ్లీది అనమాట పాత్రలో కొంచెం నానిన తర్వాతే అనమాట అవి క్లీన్ అవుతాయి. దానివల్ల అది పెట్టేశాను పక్కన. ఆ తర్వాత గిన్నెలు అయితే తోమేసి పెట్టేశానండి. చూడండి, నేను అన్ని పనులు చేసుకుని వచ్చిన వరకు చూడండి వర్షం ఎలా పడుతుందో, చూసారా వర్షం ఎలా వచ్చిందో. అందుకనే బండి ఇంట్లో పెట్టి బయట పెట్టి అలా అవుతుందండి. చూడండి, వర్షం చాలా జోరుగా వస్తుంది, కానీ వీడియోలో అంతగా క్లారిటీ కనిపించట్లేదు, చాలా విపరీతంగా పడుతుందండి. దాని తర్వాత అయితే మా పిల్లలు పడుకొని లెగిసిపోయిన తర్వాత వాళ్ళ డాడీ
పట్టుకుని వెళ్ళారనమాట బయటికి. వాళ్ళు ఐస్ క్రీమ్ తినాలంటే ఐస్ క్రీమ్ వర్షంలోనే ఐస్ క్రీమ్ తిన్నారండి. అలానే మిల్లిమెక్కలు సోయాబీన్ తెచ్చారండి. సోయాబీన్ వండాలి నైట్కి. తర్వాత అనమాట ఇవన్నీ మేము తిని టమాటాలు కూడా లేవండి, టమాటాలు కూడా తేడానికి వెళ్ళారు మా ఆయన. ఇవండి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైతే వాచ్ చేస్తున్నారో థ్యాంక్ యూ. అలానే వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.